అందరికీ నమస్కారం. నా పేరు పత్తి కుమార్, మేడ్చల్ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడిని, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మా జిల్లా నుండి నేను మా జిల్లా కమిటీలో ఉన్నటువంటి కొంతమందిని మున్సిపల్లో ఉన్నటువంటి వార్డులలో బాధ్యులుగా చేస్తూ నేను ఒక ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది. అందులో మా గండి సునీతమ్మ గారిని ఇంకా చాలామందిని ఒక్కొక్క డివిజన్కు బాధ్యులుగా చేసి పంపించాను. ఈరోజు మధ్యాహ్నం ఇక్కడ ఏదైతే మలక్పేటలో జరిగిందో దాడి విషయంలో రాజకీయం అని అంటే మల్లారెడ్డి గారికి కొట్లాటలు, పంచాయతీలు, కొనడం అమ్మడం వరకే ఆయనకు తెలుసు. గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఇదే మూడింతలపల్లిలో 3 రోజులు దీక్ష చేస్తే అతను ఒంటెద్దు కాలు మీద లేచి రేవంత్ రెడ్డి గారిని అనరాని మాటలు మాట్లాడిన. ఆ రోజు నేను కూడా నా ఎస్సీసీఎల్ తరఫున పోయి ఆయన ఇల్లు ముట్టడించిన. ఈరోజు ఉంది కేసు. పొద్దున్నే కోర్టుకు పోయి వచ్చిన. ఆయన ఇంటి మీద కోడిగుడ్లు, టమాటాలు కొట్టొచ్చిన. ఆ రోజు ఈరోజు కేసు ఉంటే పోయి వచ్చిన. మధ్యాహ్నం ఏదైతే డీజే విషయంలో ఉన్నదో, తమ్ముడు నువ్వు బంద్ చేసుకో, ఇక్కడ పెట్టకు అని చెప్తే ఆయన బంద్ చేసుకొని వెళ్ళిపోయే క్రమంలో 50 మంది గుండాలు వచ్చేసేసి మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించిన మనుషులు, మల్లారెడ్డికి సంబంధించిన మనుషులు, వీళ్ళందరూ రౌడీ షీటర్లు, ఓపెన్ ఉన్నటువంటి మనుషులు వీళ్ళందరూ ఈ యొక్క మున్సిపాలిటీలో తిరుగుతున్నారు. ఒక్కొక్కడు కనీసమైన 10 ఎఫ్ఐఆర్లు నమోదైన వాళ్ళ మీద. ఆ రౌడీ షీటర్లు వేసుకొని వచ్చిండు. అరే ఆ అబ్బాయికి చెప్పారు వద్దని చెప్పిన తర్వాత అబ్బాయి బంద్ చేసుకొని పోతున్నప్పుడు 50 మంది వచ్చి దాడి చేయాల్సిన అవసరం ఏముంది? అక్కడే ఉన్నటువంటి మా చెల్లె సునీతమ్మ ఆమె ఎదురు తిరిగి మాట్లాడితే ఒక మహిళని చూడకుండా వాడు ఒక గాడిద లెక్క ఒకడు ఆమె మీదకి దాడి చేయడానికి ప్రయత్నం చేసి దాడి చేసిండు. అరే ఆమె ఒక దళిత మహిళ. ఈరోజు దాడి చేయించినావు మల్లారెడ్డి, నువ్వు దాడి చేయించినావు, నేనేదో పెద్ద మూతవరం అనుకుంటున్నావేమో. మేము దళితులమందరం కలిసినామనుకో బిడ్డ, నువ్వు మేడ్చల్లా తిరిగావు, నువ్వు తిరిగావు, మల్కాజ్గిరిలో నీ అల్లుడు తిరిగాడు. గతంలో కూడా ఇలాంటివి చేస్తే మేము నిన్ను ఎక్కడి వరకు తీసుకుపోయినామో నీకు తెలుసు. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కావడానికి కారణం ఈ మూడుచింతలపల్లి, ఈ మేడ్చల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ నుండే మేము నీ మీద కాలు పెట్టి తొక్కుతే మా ముఖ్యమంత్రి గారు అయ్యారు అక్కడ. కానీ ఇప్పుడు నువ్వు చేసింది 100% తప్పు. పోలీసుల వాళ్ళకు కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా ప్రభుత్వం ఉన్నది కాబట్టి శాంతియుతంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీసు వాళ్లకు. మల్లారెడ్డి మీద, మల్లారెడ్డి అల్లుడి మీద, వాళ్ళ అనుచరుల మీద, గుండాల మీద మీరు ఎఫ్ఐఆర్ చేసేసి అరెస్టు చేయకపోతే మేము మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మేము ఎక్కడ కూడా వచ్చేసి మీ మీద ధర్నాలు చేయము, దండయాత్రలు చేయము. మా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాము, మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాము. 100% వారి మీద మీరు చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున మేము ఎక్కడికక్కడ పోయేసేసి ఎవరికి కంప్లైంట్ చేయాలో చేస్తామని తెలియజేస్తున్నాము. రాబోయే కాలంలో చెప్తున్నాం మల్లారెడ్డి, ఇదే నీ ఆఖరి ఎలక్షన్లు. ఇక రేపు పొద్దుగాల ఎమ్మెల్యే కూడా కావు, అయిపోయింది నీ పని. మా దళితులతో పెట్టుకున్నాము. ఈ ఎలక్షన్లో కనుక ఒకటే చెప్తున్నా, ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి దళితులందరికీ తెలియజేస్తున్నా, మల్లారెడ్డి అనుచరులు, మల్లారెడ్డి అల్లుడు వీళ్ళందరూ కలిసి దళితురాల పైన దాడి చేసిరు. ఒక్క దళితురాల మీద దాడి చేస్తే అందరు దళితుల మీద దాడి చేసినట్టే మనమందరం దళితులందరూ కలిసి ఈరోజు కేసీఆర్కు వ్యతిరేకంగా ఏదైతే మల్లారెడ్డి పన్నాడో, కేసీఆర్కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుండా అందరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతూ రాబోయే రోజుల్లో మల్లారెడ్డిని ఎక్కడ కూడా తిరిగాని తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ మల్లారెడ్డి అని చెప్తున్నాం.